మంత్రిగా అవకాశం వస్తుందని అనుకున్నారా సార్ అప్పుడు? అంటే అసలు మీరు ఎమ్మెల్యే అయ్యారు, అసలు నెగ్గారు. ఈ ఒక నెగ్గడమే ఒక ఆనందం. బలమైన పునాదుల మీద నిర్మించిన ఈ తెలుగుదేశం పార్టీ ఇదేం కేవలం సింపతిల మీద అయ్యి వచ్చింది కాదు. అవును. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే వచ్చింది. 9 నెలల తర్వాత ఆయన పెట్టిన తర్వాత ఇక్కడ పథకాలే దేశం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఒక తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారింది. సో తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకున్న విజనరీతో మరి ఈరోజు హైదరాబాద్ అలా వెలుగొందుతుందంటే ఈయన విజనరీతోనే, మరి చంద్రబాబు నాయుడు గారి విజనరీతోనే మరి అది అలా ఈ రోజున హైదరాబాద్ అనే దానికి దేశంలోనే ఒక పేరు తీసుకుని వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఎంత ఉందనేది ప్రజలు గుర్తించారు ఇప్పుడు. అంటే నేను అనేది అంత స్ట్రాంగెస్ట్ పార్టీ 40 years ఆ పార్టీ అలాంటి పార్టీలో నాకు వస్తుందని ఎలా అనుకుంటాను. అది ఏం చూసి ఇచ్చారు సార్ మిమ్మల్ని? అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, పోనీ ఏమైనా అనుభవం ఎమ్మెల్యేగా 2-3 సార్లు చేశారంటే అది అనుభవం లేదు. ఏం చూసి ఇచ్చారంటే ఏం చెప్తారు? అది క్యాస్ట్ చూసి ఇచ్చారా? క్యాస్ట్ అంటే ఖచ్చితంగా ఇప్పుడు నాకు క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక సెట్టిబెల్జీకి ఈస్ట్ గోదావరి నుంచి ఇచ్చి ప్రక్రియ ఫస్ట్ నుంచి జరుగుతుంది. సో సెట్టిబెల్జీకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. తర్వాత ప్రజలందరూ కూడా అన్ని 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 కమ్యూనిటీలు కలిసి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు నగ్గుతారనుకున్నారా అని మీరు అడిగారు. సో పార్టీ ప్రభావంతోనే 90% ఓట్లు పడతాయండి. అధినాయకుని చూసే వేస్తారు. ఈ మహాకూటమిని చూసే వేశారు. ఈ కలయిక వల్లే ఈ రోజున 164 సీట్లు. సో ఆ 10% క్యాండిడేట్ని చూస్తారు. ఈ క్యాండిడేట్ ఏంటి అనేది అది నాకు ప్లస్ ఎక్కడ అయిందంటే ఫోన్ ద్వారా మౌత్ పబ్లిసిటీ ఎక్కువ జరిగింది. సో అమలాపురం నుంచి ఎవరైనా ఈ క్యాండిడేట్ ఎటువంటి వాడు తెలుసుకోవాలంటే జన్మస్థలానికి ఫోన్ చేస్తారు. వాళ్ళ బంధువులు అయ్యి ఉంటారు, పెద్ద దూరం కాదు కాబట్టి ఆల్రెడీ నేను గతంలో కరోనాలో కూడా ఈ సర్వీస్ చేశాను, 2-3 ఉద్యమాల్లో పాల్గొన్నాను, ఇవన్నీ జరిగినాయి. సో ఆ మౌత్ పబ్లిసిటీ 10% పనిచేసింది. మెయిన్ అధినాయకులను చూసి ఎలా ఫోన్ అయినా వచ్చింది సార్? ఎలాగ ఇప్పుడు అది కూడా ఒక విచిత్రమేగా. ఇప్పుడు మీరు పడుకుని లేస్తే మీ మదర్ చెప్పారన్నారు ఏది ఎమ్మెల్యే టికెట్. అవునండి. మంత్రిగా ఎవరు చెప్పారు సార్ మీకు? ఎలా వచ్చింది ఫోన్? మంత్రిగా అప్పుడు మేము విజయవాడలో ఉన్నామండి. విజయవాడలో అంటే ముందు అయినా రమ్మని చెప్పారా లేదంటే ప్రమాణ అందరూ వచ్చారు, రమ్మని ఏం చెప్పలేదండి. అందరూ ఎమ్మెల్యేస్ అందరూ గెలిచిన తర్వాత ఆయన ఆశీస్సులు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాం. తర్వాత రోజు మార్నింగ్ నేను వెళ్ళిపోతానని చెప్తే మా ఫాదర్ వాళ్ళు బయలుదేరుతున్నాను అన్నారు. సరే బయలుదేరండి అని చెప్పాను. బయలుదేరండి అని చెప్పి నేను తర్వాత రోజు ఉదయాన్నే వద్దాం, మీరు వెళ్ళండి, మళ్ళీ ఒకసారి లోకేష్ గారిని కలిసి వస్తాను నేను. క్యాబినెట్ ప్రమాణ స్వీకారం చూసి వద్దాం అనుకున్నారా లేకపోతే ఏంటి అసలు? అప్పుడు అంతేనండి, మామూలుగా లోకేష్ గారిని బాలకృష్ణ గారిని కలలేదు. సో అందరినీ కలిసి ఒకసారి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుని వెళ్దాం అని చెప్పి స్టే చేశాను. అవకాశం ఉంటుందో ఉండదో అయినప్పటికీ ట్రై చేద్దాం కలవడానికి, జస్ట్ కలవడానికి. అప్పుడు కూడా నేను అరౌండ్ లేట్ నైట్ అయింది. లేట్ నైట్ అయితే నేను అప్పటి వరకు చూసి ఇంక రాదేమో లేట్ అవుతుందని చెప్పేసి వేరే ఏదో మూవీ చూస్తున్నాను మామూలుగా. ఆ టైంకి నాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి. టైంలో ఫోన్ లిఫ్ట్ చేస్తే ఒకసారి టీవీ పెట్టి అంటే సార్ ఫస్ట్ కాల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిందండి. ఒకసారి టీవీ పెట్టి చూడు నీ పేరు వస్తుందండి. దేంట్లో వస్తుంది పేరు? మంత్రిగా. ఈ రూమర్ అది మామూలుగా ఏదో ఛానల్స్లో రకరకాల వస్తాయి, మేము బయలుదేరి వచ్చేస్తామండి. కాదు అది నమ్మొద్దంటే అప్పుడు పార్టీ నుంచి ఫోన్ వచ్చింది. సో ఎవరు చేశారు సార్? పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అది ఎవరు చేశారు మీకు? ఎగ్జాక్ట్గా గుర్తులేదు. పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి వ్యవహారం జరిగింది. అప్పుడు అన్ని టీవీలో రావడంతో ఒకసారిగా ఇంకా అసలు ఈ ఫ్యూజ్ కట్ అయింది. నాకేనా వచ్చింది అనుకున్నారా? నాకేనా వచ్చింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? అసలు అవి ఇంకా అది ఏదో అంటారు కదా, ఆత్మాహుతి దళం అంటారు ఒకటి. ఇంకా లోకేష్ గారికి ఇంకా అలాగే ఆత్మాహుతి దళం కింద మిగిలిపోదాం అని చెప్పి ఆ క్షణాన్ని ఇంకా అలా అనిపించింది. అంటే ఇంక మనిషికి ఇంతకన్నా అంత రుణంగా ఉంటే దాన్ని చిన్న 11 సంవత్సరాలు నైట్ చెప్తే ఒక నాయకుడు నైట్ చెప్పి రేపు పొద్దున్న ర్యాలీ ఉందంటే ఫస్ట్ ఫోన్ నాకే వచ్చేది. రేపు పొద్దున్న 1000 మంది కావాలి బళ్ళు అంటే నైట్ చెప్పేవారు, పొద్దున్న 1000 మంది పెట్టేవాడు.
అలా కష్టపడింది. లేకపోతే అక్కడ భోజనాలు పెట్టాలి, నేను పెట్టుకునేవాడిని. 500 మంది పెట్టాలని ఇలా కంటిన్యూస్గా నాకు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆ టైంలో ఇష్టం. సో ఆయన మీద ఉన్న ప్రేమతో అలా కష్టపడుతూ వచ్చాను. వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు అదే రీతిలో కష్టపడితే నాతో పాటు కష్టపడిన వాళ్ళందరికీ కేసులు బహుమతిగా ఇచ్చారు. నిజంగా ముద్దాయి ఉంటే కేసులు పెట్టమనండి, ఇబ్బంది లేదు. అసలు ఎంక్వైరీ లేకుండా ఒక టవర్ నుంచి సిగ్నల్ ద్వారా అక్కడ ఎవరో పనిచేశారు, ఎవరున్నారని చెప్పి తీసుకుని కొంతమందిని ఇరికించేస్తే, స్టేటస్లు పెట్టారని కొంతమందిని ఇరికించేస్తే, అలాగే నేను బెంగళూరులో ఉన్నా నా పేరు పెట్టేస్తే, ఇవన్నీ అది చెయ్యని తప్పుకి. దాంట్లో కూడా వెళ్దాం సార్. 11 సంవత్సరాలు ఒక పార్టీకి సేవ చేస్తే ఆ పార్టీ మీకు కేసులు బహుమతి ఇచ్చింది. ఇక్కడ తక్కువ సమయంలోనే మీ వాల్యూని గుర్తించారనుకోవచ్చా? వాల్యూ అంటే మొత్తం మీద వాళ్ళ సర్వేలు ఉంటాయి. మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది అనుకోవచ్చా పోనీ ఇక్కడ? ఇక్కడ కష్టపడలేదు కదా, అప్పుడు కష్టపడాలి. ఉమ్. జీవితాంతకాలం ఇంకా పార్టీకి విధేయుడిగా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ పార్టీలోనే ఉండాలి. అప్పటికే అది వేరే పార్టీ వైపు ఇంక చూడరు, ఇంకా అసలు అందులో సందేహం లేదు. ఆ ఆలోచన కూడా లేదు. కానీ నాకన్నా దుర్మార్గుడు ఎవరు ఉంటారు? నాకన్నా అదే పని కానీ ఆలోచన చేస్తేనే నాకన్నా దుర్మార్గుడు ఇంకెవరు ఉండరు. ఇంకా అసలు అది కనీసం ఇంట్లో వాళ్ళు కూడా నన్ను నమ్మి పరిస్థితి ఉండదు ఆ పని చేస్తే. సో కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తారు. ఖచ్చితంగా అదే పార్టీలో కొనసాగుతుంది. ఇప్పుడు మినిస్టర్ అనేది చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందే సార్, లేకపోతే ఏదైనా మామూలుగా ఆయన కలిసారా? మొత్తం క్యాబినెట్గా అందరూ వెళ్ళి కలిసారా? వెళ్ళామండి. ఏమన్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు? మేము ఫస్ట్ మాట మీతోటి ఫస్ట్ మాట యువతకు అవకాశం ఇవ్వాలనుకున్నాం. అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు మీరు నిత్యం ప్రజల్లోనే ఉండండి. ఇచ్చాం, దానికి మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీ మీద నాకు పని ముఖ్యం, ప్రజల్లో ఉండటం ముఖ్యం. పార్టీ విషయాల్లో నెగ్లిజెన్సీ ఉంటే మాత్రం నేను ఊరుకోను. ఎట్ ద సేమ్ టైం మీరు నాకు అన్నీ తెలుసు అనే భావం కానీ మీ మైండ్లోకి వస్తే, నాకు అంతా తెలిసిపోయింది అనే భావంలోకి వస్తే జగన్లో తయారవుతారు. నాకేమీ తెలియదని, నేను 75 సంవత్సరాల వయసులో నాకేమీ తెలియదని ఇప్పటికీ ప్రతిదీ అప్డేట్ అవుతూ వెళ్తాను. మీరు అలాగే వెళ్ళండి తప్ప నాకు అన్నీ తెలుసు అనే భావం మీలో కనిపిస్తే మాత్రం ఉపేక్షించేది ఉండదని చెప్పారు. ఫస్ట్ డే నాడే వార్నింగ్ ఇచ్చారు అందరికీ చెప్పారు. వార్నింగ్ అని కాదు, ఒక గురువులాగా మా అందరికీ చెప్పడం జరిగింది. ఆయన ఏదో అంటారు కదా, ఆయన గురించి ఏం తెలుసుకోవాలని, ఎంత తెలుసుకోవాలన్నా కూడా